వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 61వ భాగం 12-12-25 అయోధ్యాకాండల్లో 15వ సర్గలో ఉన్నాం. తేతు తాం రజనీముష్య బ్రాహ్మణ వేదపారగా ఉపతస్తురుపస్థానం సహ రాజపురోహితా సకల వేద పారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రంతా అక్కడే ఉండి తెల్లారగానే వశిష్ఠ సహితులై అభిషేక మండపానికి దగ్గరగా ఉన్న ప్రదేశానికి చేరారు. అమాత్యాబల ముఖ్యాశ్చ ముఖ్యాయే నిగమస్య చ రాఘవస్యాభిషేకార్థే ప్రియమాణాస్తు సంగత. మంత్రులు, సేనాధిపతులు, నగర ముఖ్యులు రామాభిషేక విషయంలో అత్యానంద భరితులై అక్కడికి చేరారు. ఉదితే విమలే సూర్యే పుష్యే చాభ్యాగతే హని లగ్నే కర్కటే ప్రాప్తి జన్మ రామస్య చ స్థితే అభిషేకాయ రామస్య ద్విజేంద్రై ఉపకల్పితాం. స్వచ్ఛంగా సూర్యోదయం అయిన తర్వాత పగటి భాగంలో పుష్యమీ నక్షత్రంలో రాముడి జన్మలగ్నమైన కర్కటక లగ్నం వచ్చాక రాముడికి రాజ్యాభిషేకం చెయ్యాలని బ్రాహ్మణ శ్రేష్ఠుల నిర్ణయం. కాంచన జలకుంభాశ్చ భద్రబీజం స్వలంకులం రథశ్చ సమ్యగాస్తీర్ణో భాస్వతావ్యాఘ్రచర్మణ. సువర్ణమయాలైన పూర్ణ కుంభాలు, బాగా అలంకరించిన మంగళపీఠం, అందమైన వ్యాఘ్ర చర్మం చక్కగా పరిచిన రథం అక్కడ ప్రకాశిస్తూ ఉంది. గంగా యమునయో పుణ్యాత్ సంగ మాదృతం మాదాకృతం జలం యాశ్చాన్యా పరితః సరితః పుణ్యా హరదా కూపా సరాంసి చ ప్రాగ్వాహ స్వోర్ధ్వవాహాశ్చ తిర్యగ్వాహ సమాహితా తాభ్యశ్చైవాహృతం తోయం సముద్రేభ్యశ్చ సర్వశః. పవిత్రమైన గంగా యమునా సంగమం నుంచి అంటే ప్రయాగ నుంచి, పుణ్యమైన ఇతర నదుల నుంచి, హ్రదాల పెద్ద చెరువుల నుంచి, కూపాల నుంచి, సరస్సుల నుంచి, తూర్పు పడమట అడ్డంగా ప్రవహించే నదుల నుంచి, ఒకదాంతో ఒకటి కలిసిన నదుడి సంగమం నుంచి, 4 సముద్రాల నుంచి తీసుకువచ్చిన ఉదక జలం అక్కడ ప్రకాశిస్తారు. సమాహితా అంటే పారకుండా నిలిచి ఉన్న నదులు అనే అర్థం అన్నమాట. సలాజాహ భీరిభిశ్చన్న ఘటా కంచన రాజద పద్మోత్పలయుతాఖాన్ భాంతి పూర్ణ పరమవారిన. పేదాలు పోసి పాల చెట్ల ఆకులు, పద్మాలు, కలవలు కప్పి పవిత్రమైన జలాలతో నింపిన బంగారు కలశాలు, వెండి కలశాలు అక్కడ ప్రకాశిస్తాయి. క్షౌద్రం దధిఘృతం రాజా దర్భా సుమనస్పయ వేశ్యాశ్చైవ శుభాచారా సర్వాభరణభూషితా. తేనె, పెరుగు, నెయ్యి, లాజలు అంటే పేలాలు, దర్భలు, పుష్పాలు, పాలు ఇవన్నీ సిద్ధం చేయబడి ఉన్నాయి. శుభాచారవతులైన చక్కగా అన్ని అలంకరించుకున్న వేశ్య స్త్రీలు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. చంద్రాంశు వికచ ప్రఖ్యం కాంచనం రత్నభూషితం సజ్జం తిష్టతి రామస్య వాలవ్యజనముత్తమం. వికసించిన చంద్ర కిరణ సమూహంలాగా ఉన్నది, బంగారంతో నిర్మించబడింది, రత్నాల చేత అలంకరింపబడింది అయిన ఉత్తమమైన వింజామర రాముడి కోసం సిద్ధం చేశారు. చంద్రాంశు వికచ ప్రఖ్యం అనే దానికి చంద్ర కిరణాల అధికమైన కాంతి కలది అని ప్రాచీన వ్యాఖ్య. ప్రఖ్య శబ్దానికి కాంతి అనే అర్థం లేదు కనుక విశేష పూర్వపద కర్మధారయంగా గ్రహించి అలా చెప్పి ఉంటారంట. చంద్రమండల సంకాశమాతభద్రం చ పాండురం సజ్జం ధృతికరం శ్రీదభిషేక పురస్కృతం. చంద్రమండలంలాగా ఉండని శోభాకరమైన శోభతో కూడింది, అభిషేక సమయంలో ముందుగా అమర్చబడింది.
అయిన తెల్ల గొడుగు కూడా శ్వేతఛత్రం కూడా అక్కడ. పాండురస్య వృషస్సత్య పాండురోస్వస్య సుస్థిత పరౌతశ్చ గజస్త్రీమాన్ ఔపవాహ్య ప్రతీక్షతే. తెల్లని వృషభం, తెల్లని అశ్వం మదోదకం స్రవిస్తున్న రాజు ఎక్కటానికి తగినటువంటి అయిన శోభాయుక్తమైన గజం కూడా సిద్ధం చెయ్యబడి ఏను. అస్తౌచ కన్యా మాంగళ్యా సర్వాభరణభూషితాం వారిత్రాక్షి సర్వాణి వందినశ్చ వధాపరి. సమస్తమైన ఆభరణాలు అలంకరించుకొని మంగళప్రదాలైన యనమండుగురు కన్యలు, అన్ని విధాల వాద్య స్తోత్ర పాఠకులు ఇతరులు కూడా అక్కడ కార్యక్రమం కోసం నిరీక్ష చేస్తూ ఉన్నారు. ఇక్ష్వాకూణాం యథా రాజ్యే సంభ్రియేతాభిషేచనం తథా జాతీయమాదాయ రాజపుత్రాభిషేచనం. ते राजवचनास्तत्र समवेता महीपतिम् अवश्यन्तो ब्रुवन् को नु राज्ञो नः प्रतिपादयेत्. ఇక్ష్వాకు వంశీయుల రాజ్యంలో ఎలాంటి అభిషేక సంప్రదాయ ద్రవ్య సముదాయాలు వాడేవాళ్ళు అలా ఆ జాతికి చెందిన రాజపుత్ర అభిషేకానికి ఉపయోగించే అభిషేక ద్రవ్యాలు రాజుగారి ఆజ్ఞ ప్రకారం సమకూర్చుకొని అక్కడకు చేరిన వాళ్ళంతా రాజుగారు కనపడకపోవటం చేత ते రాజవచనాత్ తత్ర సమవేత మహీపతిం అపశ్యంతో బ్రువన్ కనపడకపోవటం చేత మనమందరం వచ్చినట్టుగా రాజుకు ఎవరి ద్వారా తెలియజేయాలి అని అనుకుంటున్నారు. అభిషేచనం అంటే అభిషేకాన్ని గురించి యథా ఎట్లు వస్తుజాతం అధ్యాహృతం పదార్థ సమూహం తథా అట్లు జాతీయం శ్రేష్టమైన రత్నాది సమూహం రాజపుత్రాభిషేచన రాముడి పట్టాభిషేకాన్ని ఉద్దేశించి అని ప్రాచీన వాక్య. అభిషేచనం అనే పదానికి దేని చేత అభిషేకం చెయ్యబడుతుందో అది అని అర్థం చెప్పాలి. కరణాధికరణ యోశ్చ అనే సూత్రం ప్రకారం కరణార్థంలో కూడా ల్యుట్ ప్రత్యయం వచ్చి అభిషిచ్యతే అనేనా అధిభిషేచనం అనే పదానికి అభిషేక ద్రవ్యం అనే అర్థం చెప్పాలి, కానీ ఆ వ్యాఖ్య ఇక్కడ అక్కర్లేదు. అదేవిధంగా జాతీయం అనే దానికి శ్రేష్టమైన రత్నాది సమూహం అనే అర్థం కూడా అసంగతం, పనికి రాదంట. ఇక్కడ చెప్పిన వాటిలో రత్నాల ప్రసక్తే లేదు. అంచేత తథా జాతీయం అనే దాన్ని ఒక పదంగా గ్రహించి ఆ తెగకు చెందిన అర్థం చెప్పడం న్యాయం. జాతి మత్ ఇత్యాదులు ఆ అర్థాలు చెప్పవచ్చేమో, కానీ జాతీయం అనే దానికి వాళ్ళు చెప్పిన అర్థం రాదు అంటున్నారు. నా పశ్యామశ్చ రాజా సముదితశ్చ దివాకరః యౌవరాజ్యాభిషేకశ్చ సద్యో రామస్య ధీమతః. రాజు కనబడటం లేదు, సూర్యుడు ఉదయమైపోయింది. ధీమంతుడైన రాముడికి యౌవరాజ్యాభిషేకానికి అంతా తయారుగా ఉంది కదా. ఇది తేషు బ్రవాణేషు సార్వభౌమాన్మహీపతిం అబ్రవీత్తాదిదం సర్వాన్ సుమంత్రో రాజసత్కృతః. దశరథ మహారాజు సత్కారాలందుకొని సుమంతుడు వారంతరు ఈ విధంగా మాట్లాడుతుండగా విని సకల దేశాల నుండి వచ్చిన రాజులతో ఇలా అన్నారు. సార్వభౌమాన్ అనే దానికి చక్రవర్తుడు